he won't interact with everybody. So only limited people, few people interact. అలాగూ ఒక మంచి ఇంట్రాక్షన్స్ 2-3 సార్లు జరిగింది. ఇట్ వాస్ లాంగ్ బ్యాక్. దాని తర్వాత బంగారం చేశాం అండ్ అప్పుడు కూడా మంచి ఇంట్రాక్షన్ పవన్ సార్తో. సో ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ ఆన్ మీ అండ్ బికాస్ ఈ లైక్స్ నాన్నగారు ఈ లైక్స్ దాట్ సో మచ్. సో అందువల్ల ఒక స్పెషల్గా చూస్తారు. సో దట్ ఈస్ అ ప్లస్ పాయింట్ ఫర్ మీ. అండ్ ఈ మూవీ చేసేది ఇట్ వాస్ అ బిగ్ సర్ప్రైజ్. సో ఐ కీప్ ఆన్ డూయింగ్ హోంవర్క్ ఫర్ ద పార్ట్ 1 అండ్ ఐ కీప్ ఆన్ అప్డేటింగ్ అండ్ ఎవ్రీథింగ్ టు సార్. ఇలా ఉంది, ఇలా చేస్తున్నామని. అండ్ స్లోలీ సార్కి కాన్ఫిడెంట్ వచ్చింది పార్ట్ 1 స్పోర్ట్ ఆఫ్ స్పిరిట్. సడన్లీ సర్ప్రైజింగ్లీ వన్ డే సార్ సెడ్ సార్కి టైం లేదు, కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ పాలిటిక్స్ అండ్ ఫుల్ బిజీగా ఉన్నారు. సో నేను ఎక్కువ ఫోకస్ పెట్టలేను, బట్ ఐ ట్రస్ట్ యూ, నువ్వు చేయాలని. సార్ వాజ్ వన్ ఫస్ట్ సార్ నోట్లో నుంచి. ఐఎమ్ సర్ప్రైజ్, ఐ డెంట్ సే థాట్ సార్ ఆ మాట అంటారని. But dad was surprised for 1 second. So, but he had a complete faith on me. And faith and that fire he gave me, I saw in his eyes. ఆ రోజు సార్ కంట్లో కనిపించిందంటే ఈ హరిహర వీరములు సార్ ఈ పుట్ ఇస్ ఫుల్ స్వెట్ ఆన్ దిస్ మూవీ. 1 యాక్షన్ బ్లాక్స్ కోసం 60 days ఫైట్ చేస్తున్నారు అండ్ చాలా ఎఫర్ట్ పెట్టారు సార్. సో అందువల్ల ఆయన విషయం ఏంటంటే ఈ సినిమా ఇండియా మొత్తం రీచ్ అవ్వాలి. సో బికాస్ ఆఫ్ సార్ అదర్ సోషల్ సర్వీస్ అండ్ పాలిటిక్స్ అండ్ ఇంత డిస్ట్రాక్షన్ ఉండే కాబట్టి సో ఈ కెప్ట్ ఫుల్ ఫెయిత్ ఆన్ మీ అండ్ ఐ హ్యావ్ టు గో అండ్ ఇట్స్ లైక్ నాన్నగారి డ్రీము అండ్ సార్ డ్రీమ్ ఐఎమ్ మేకింగ్ ఇట్ హ్యాపెన్, ఫుల్ఫిల్లింగ్ ఇట్. సో దట్ మచ్ ఎనర్జీ హి హస్ గివెన్. అలాగే సనాతన ధర్మానికి సంబంధించింది కూడా మనకి ఈ మూవీ ద్వారా విల్ గెట్ టు సీ మోర్ ఆఫ్ ఇట్. ఇట్స్ వండర్ఫుల్ అండి. నిధి, పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ డే షూట్ రోజు ఎలా ఉండింది? ఎందుకంటే మనకి కొంతమంది ఆల్రెడీ వాళ్ళ ఆరా, వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ చరిష్మా అన్నీ తెలుస్తుంది కాబట్టి వాజ్ ఇట్ ఇంటిమిడేటింగ్ ఆర్ యువర్ ఓకే పర్వాలేదు నేను పవన్ కళ్యాణ్ గారు అయినా ఇట్స్ ఓకే నేను చేసేస్తా అట్లా? No, so the first day actually was from the song Kolagoti Nadiro. That was my first day of shoot. Yeah, so luckily we started with a song, so it was a bit more comforting for me. What happened, I entered the set, obviously it was a huge palace set and it was a beautiful set and I was wearing all those jewelry and that outfit. And the first time I saw sir, he was sitting on a chair and he was drinking tea in his famous glass. Oh no, that first moment was a very special day for me. So the photos I've seen of sir drinking tea and holding that glass, I saw the same thing in real. Okay. So it was a very magical moment and I think I felt so much of gratitude, more than anything, that okay, I am a part of this film. Fix అయిపోయింది. The only you saw the glass. Yeah. The first day very iconic. I saw the chai, the tea glass. Yeah. Yes. ఓకే. అండ్ సార్ మీరైతే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నట్టున్నారు కదా పవన్ కళ్యాణ్ గారితో. ఇప్పుడు హరిహర వీరమల్లు తర్వాత ఓజీ కూడా. ఓజీ I just completed. So basically we just found a way how to manage his time, ma'am. Okay. Most importantly, so we don't want to waste his time. So ఈ సినిమాలో we had that experience. So ప్రాక్టికల్గా ప్రీవియస్ చేసి సో ఇఫ్ he gives 3-4 hours we'll leave all other shots. Okay. సో మిగతా బ్యాక్గ్రౌండ్లో కావాల్సినవి అన్నీ మనం వదిలేసి విల్ జస్ట్ ఫోకస్ ఆన్ హిమ్ సో దట్ వీ వోంట్ వేస్ట్ హిస్ టైం కదా. సో దిస్ ప్రాక్టీస్ హెల్ప్డ్ హిమ్ టు అగైన్ ద నెక్స్ట్ షెడ్యూల్ ఓజీ వచ్చేటప్పుడు కూడా దే ఆర్ ద సేమ్ ప్రెషర్, లాట్ ఆఫ్ యాక్టివిటీస్ కదా పొలిటికలీ. సో వీ యూస్ టు టాక్ టు దట్ IAS ఆఫీసర్స్, విల్ నో వెన్ which program is when, so how to put schedules together. Yeah, so they felt, mana Danaya garu and Sujit also felt if you come on board it will be easy for us to finish the project in the little saarichina time ki. And of course what we basically designed is we use multiple cameras for him. Okay. Like so we won't ask for extra takes. మళ్ళీ ఒక క్లోజ్అప్కి ఇంకొక షాట్ ఇవ్వండి అట్లంతా వేయకుండా వీ మేడ్ అ వెరీ నైస్ ఇంట్రెస్టింగ్ సెట్ ఆఫ్ లైటింగ్ సో దట్ ఇట్ బీ గుడ్ ఇన్ ఆల్ ద 3 cameras. సో అట్లా వీ ప్లాన్డ్ లైక్ ఒక ఫార్మేట్ కనిపెట్టాము. సో హౌ టు యూటిలైజ్ దిస్ టైమ్ అండ్ అఫ్ కోర్స్ ఇట్ షుడ్ బి ద స్టోరీ టెల్లింగ్. అండ్ ద గుడ్ థింగ్ అబౌట్ ఆర్టిస్ట్ ఇస్ మనం మళ్ళీ వన్ మోర్ అడుగుతూ ఉండేటప్పుడు దల్ బి లిటిల్ రెసల్యూషన్ లాస్ ఉంటుంది పర్ఫార్మెన్స్లో. సో వెన్ దే డూ దట్ ఆర్ట్ఫుల్గా ఒకసారి చేసేటప్పుడు అది సో హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ విత్ దిస్ సిస్టమ్. సో ఇట్ జెల్ వెల్. సో దెన్ హీ కంటిన్యూయింగ్ దిస్ జర్నీ అగైన్. సూపర్ అండి. ఇక ఫైట్ సీక్వెన్సెస్కి వస్తే మనకి పవన్ కళ్యాణ్ గారి ఫైట్స్కి ఒక సెపరేట్ క్రేజ్ ఉంది. ఇందులో ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? పవన్ సార్ ఫైట్స్ కన్నా లైక్ హిస్ మార్షల్ ఆర్ట్ స్కిల్స్ Yes. ఫస్ట్ నుంచి రెగ్యులర్ ఫైట్లా ఉండదు సార్ ఎప్పుడు.
దాంట్లో అన్నిట్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది, లైక్ ఒక లాక్ ఉంటుంది. సో ఆల్ దిస్ మార్షల్ ఆర్ట్ స్కిల్స్ యూస్ చేస్తాయి ఎవ్రీ ఫైట్లో ఉంటుంది. సో అలాగే ఈ పిక్చర్లో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్కి ఈ వాన్స్ డిఫరెంట్ ఫైట్. ఒక ఈ ఫైట్ లాగా ఇంకో ఫైట్ ఉండకూడదు అని ప్రీ సెట్ మైండ్. సో అలాగే ఒక్క ఫైట్ అయితే చౌకీదాని ఫైట్ సారే డిజైన్ చేశారు. ఈ ఓన్లీ కొరియోగ్రాఫ్ ఫుల్ సీక్వెన్స్. ఒక బ్రూస్లీ ఎంటర్ ద డ్రాగన్ లాగా ఒక హెవీ ఫైట్ అది. సో అది స్టన్నింగ్, ఇట్స్ అ వెరీ బిగ్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్. సో ఆల్మోస్ట్ దానికి 50-60 days షూట్ చేశారు ఒక ఫైట్ని. 50-60 days for one fight. వన్ ఫైట్ షూట్ చేశారు. బిగ్ సీక్వెన్స్. అంటే దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ నాట్ ఎ ఫైట్. ఆయన ఐడియాలజీ ఏంటంటే ఒక 100 మంది మధ్యలో ఒకటి ఇరుక్కుంటే రియల్గా ఎలా ఎలా ఫేస్ చేస్తారు, ఎలా చేస్తారు, ఒక అలా ఉండాలని. అంటే ఫైట్ లాగా సినిమాటిక్గా ఉండదు, రియల్గా ఉండాలని, చాలా రాగా ఉంటుంది, చాలా రాగా ఉండాలని. అండ్ చాలా గూస్ బంప్స్ మూమెంట్ ఇలా అది చూసినప్పుడు. అండ్ దర్స్ నో డూప్స్ ఇన్ దట్ ఫైట్. అండ్ అన్ని సారే చేసాను. లైక్ ఒక ట్రైలర్ కూడా కట్ వచ్చి ఉంటుంది, 2 స్పాట్లో ఫైట్ చేసి ఉంటారు. సో దట్ ఈస్ బిగ్ ఇది కాకుండా మిగతా ఫైట్లు అన్నిట్లో దర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వీ ఫిక్స్డ్. అండ్ అన్ని ఫైట్లో సార్ స్టైల్ ఉంటుంది, మెయిన్ అది ఇంపార్టెంట్. సార్ స్టైల్, సార్ పోస్. అండ్ మనకి కావాల్సిన మీరు చూసారు కదా, స్పియర్ని కొట్టడం, 6 కొట్టడం. సో దిస్ ఆల్ మూమెంట్స్ ఆర్ దేర్ ఆల్ ద ఫైట్స్. సో నిధి కూడా ఏమైనా ఫైట్స్ ఉన్నాయా? అంటే యు సెడ్ యు ఆర్ ద క్వీన్ కదా, నిధి కోసం ఫైట్ చేస్తారు. నిధి కోసం ఫైట్ చేస్తారా? ఓకే. అంటే ఏ నిధి? అదే కరెక్ట్. ప్రెషరా నిధియా? బోత్ బోత్ ఆర్ సేమ్. యా. సో మీకు ఇందులో ఫైట్స్ అయితే లేవు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైట్ ఉంది చెప్పాలి. ఓకే. అంటే మన సినిమా రిలీజ్ అయిన తర్వాతే తెలుసుకోగలుగుతాము.